హలో అండి. ఈ రథసప్తమి రోజు మనం 7 చిక్కుడుకాయలతో చాలా సులువుగా ఎంత చక్కగా రథాన్ని తయారు చేసుకోవచ్చు. దానికి మీకు కావాల్సినవి రేగుపళ్ళు, చిక్కుడుకాయలు, చిక్కుడు గింజలు, కొంచెం పువ్వులు. ఇది చాలా సులువు. చాలా సులువుగా చేయొచ్చు. చాలా కష్టపడేదేమి ఉండదు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఎలా తయారు చేస్తామో ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను, చూడండి, మీకే తెలుస్తుంది. ఏం లేదు, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా చేసేసుకుని అలా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. చాలా సులువుగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ముందు ట్రయాంగిల్ షేపుల్లో సమానమైన చిక్కుడుకాయలు తీసుకోండి. 3, ఆ తర్వాత 3 ఆ విధంగా ఎలా పెట్టానో చూడండి. తర్వాత ఆ 3టికి ఒక కోణం వచ్చినట్టు ఎలా పెట్టానో చూడండి. ఇక 6 చిక్కుడుకాయలు అయినాయి కదా, ఇక 7వ చిక్కుడుకాయ ఎలా వస్తుంది. పైన ఒక కిరీటం లాగా వచ్చి దాని మీద ఒక ఫ్లవర్ పెట్టుకునేలాగా పెట్టాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేయండి, పుల్లలన్నీ. నేనైతే కొబ్బరి పుల్ల వాడాను. మీరు కావాలంటే టూత్ పిక్స్ వాడచ్చు. నా దగ్గర కొత్త కొబ్బరి పుల్లలు ఉన్నాయి కాబట్టి నేను వాడుతున్నాను. ఆ తర్వాత చక్కగా చిక్కుడు ఆకులు లోపల పెట్టుకొని, తర్వాత సూర్యనారాయణ ప్రతిమ కూడా పెట్టుకొని, చక్కగా మీరు బొట్లు అవి పెట్టుకొని, మీరు ఇంకా ఏం చేసుకోవాలన్నా అది మీ ఓపిక అండి. కానీ సులువుగా చేసే పద్ధతి మాత్రం ఇది. ఒక్కసారి చూడండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా దగ్గర సూర్యనారాయణ ప్రతిమ ఉంది. దీనికి నేను వెండిది నిలబడటం కోసం ఇలా చేయించుకున్నాను షాప్లో.